భారత ధర్మసత్రం కాదు, చొరబాటుదారులకు, లవ్ ల్యాండ్ జిహాదీలకు ఇక్కడ చోటు లేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ వ్యాఖ్యలే యూపీ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి. భారత ధర్మసత్రం కాదు అన్న యోగి వ్యాఖ్యలపైన ప్రతిపక్ష లీడర్ అఖిలేష్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ఆ రియాక్షన్లోనే అతిపెద్ద ట్విస్ట్ ఉంది. యోగిని ఢీకొట్టేందుకు సనాతన ధర్మం అంటూ తనకు అలవాట్లేని రాగాలందుకున్నారు. ఇంతకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీ పాలిటిక్స్లో అసలేం జరుగుతోంది? శ్రీరాముడికి ద్రోహం చేసిన వారికి యూపీలో చోటు లేదని యోగి ఎందుకన్నారు? బీజేపీ హిందుత్వ రాజకీయాలని విమర్శించే సమాజ్వాదీ చీఫ్ సనాతన ధర్మం జపం చేయడం వెనుక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. యూపీ పాలిటిక్స్ లో యోగి వర్సెస్ అఖిలేష్ యాదవ్. లవ్ ల్యాండ్ జిహాద్ చుట్టూ టాప్ నాయకుల కౌంటర్స్. సనాతన ధర్మం సాక్షిగా మారుతున్న వ్యూహాలు ఏంటి? యోగి ఆదిత్యనాథ్ కేవలం యూపీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక సంచలనం, పక్క హిందుత్వ బ్రాండ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికంటే ముందే ఆయన ఒక కట్టర్ హిందుత్వవాదిగా, కఠిన నిర్ణయాలు తీసుకునే ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. గోరఖ్నాథ్ పీఠాధిపతిగా కాషాయ వస్త్రాలు ధరించి తనదైన శైలిలో హిందూ హక్కుల కోసం పోరాడి రాజకీయాలకి వచ్చిన యోగి ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన ప్రాథమిక హిందుత్వ సిద్ధాంతాలను, ఆ దూకుడును ఎక్కడ వీడలేదు. కానీ యోగి పాలనలో మతాలను చూడరు. అయినప్పటికీ ప్రతిపక్షాలు యోగిని హిందూ నేతగానే చిత్రీకరిస్తాయి. అవే విపక్షాలు ఎన్నికలొచ్చేసరికి హిందుత్వ కార్డును వాడుకునే ప్రయత్నాలు చేస్తాయి. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఆ తరహా రాజకీయాలు చేస్తున్నారు. తనకు ఏమాత్రం అలవాటులేని హిందుత్వ రాజకీయాలను యోగిని టార్గెట్ చేయడానికి అస్త్రంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యూహాలు అర్థం కావాలంటే మొదట యోగి దూకుడు గురించి తెలుసుకోవాలి. केरला ने 2009 और 2011 में इसमें चिंता व्यक्त की कि रिलीजियस डेमोक्रेसी को चेंज करने की एक साजिश का हिस्सा है, लेकिन तब भी हम उस पर ध्यान नहीं दिए. हमने 2020 में उत्तर प्रदेश के अंदर इसके लिए सख्त कानून बनाया, तब भी इसके लिए व्यापक जन जागरूकता किए जाने की आवश्यकता. हमें सचेत रहना होगा. याद रखना, नकारात्मक ताकतें हर कालखंड में आएंगी, लेकिन समाज की सज्जन शक्ति को मिलकर के इसका मुकाबला करने के लिए तैयार होना होगा. లక్నో వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి. తన ప్రసంగంలో పౌరాణిక అంశాలను, ప్రస్తుత సామాజిక పరిణామాలను ముడిపెడుతూ హిందుత్వ ఎజెండాను బలంగా వినిపించారు. లవ్ ల్యాండ్ జిహాద్లను ప్రస్తావిస్తూ దేశంలో మతపరమైన జనాభా నిష్పత్తిని మార్చేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాముడికి ద్రోహం చేసిన వారికి ఈ భూమిపై ఎక్కడ స్థానం దక్కలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. लेकिन समाज की सज्जन शक्ति को मिलकर के इसका मुकाबला करने के लिए तैयार होना होगा. भारत की धरती उन आक्रांताओं के लिए जिनकी भारत के प्रति आस्था नहीं है, जो भारत के प्रति निष्ठा नहीं रखते, भारत के संस्कारों का सम्मान नहीं कर सकते, उन लोगों के लिए भारत की धरती धर्मशाला नहीं हो सकती है. దేశం పట్ల నమ్మకం, కనీస విధేయత లేని వారికి భారతదేశం ఒక ధర్మశాల కాబోదని, అలాంటి వారికి ఇక్కడ చోటు లేదని యోగి స్పష్టం చేశారు. పూర్వం జ్ఞాన పరిశోధన కేంద్రాలుగా వెలసిల్లిన ఆశ్రమాలను నాశనం చేయడానికి తాటకి వంటి రాక్షసులు ప్రయత్నించారని, వారిని శ్రీరాముడు ఏ విధంగా మట్టుబెట్టాడో గుర్తు చేశారు. నేటి సమాజంలో కూడా విద్యా సాంస్కృతిక కేంద్రాలపై దాడి చేసే ప్రతికూల శక్తులు ఉన్నాయని, వాటిని సమాజం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తన వాదనకు బలాన్ని చేకూర్చడానికి 2009-2011 సంవత్సరాల్లో ఒక హైకోర్టు లవ్ జిహాద్ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. లవ్ జిహాద్ను అరికట్టడానికి గతంలో యూపీ ప్రభుత్వం 2020లో చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొచ్చింది. అయితే కేవలం చట్టాలుంటే సరిపోదని, ప్రజల్లో మరింత అవగాహన, అప్రమత్తత అవసరమని యోగి నొక్కి చెప్పారు. కులం, ప్రాంతం, భాష పేరుతో సమాజాన్ని చీల్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, రామకథ సారాన్ని గ్రహించి హిందూ సమాజం అంతా ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ వ్యాఖ్యల తర్వాతే ఎస్పీ చీఫ్ సీన్లోకి వచ్చారు. యోగి హిందుత్వ కార్డును ఎదుర్కొనేందుకు అఖిలేష్ యాదవ్ సనాతన ధర్మం, ప్రేమ అనే కొత్త లైన్ను ఎంచుకున్నారు. సీఎం యోగికి ప్రేమ అనే పదంపై ఎలాంటి అనురాగం లేదు, ఆయనకు కేవలం ల్యాండ్ పైనే మోజు ఉందంటూ విమర్శించారు. సనాతన ధర్మం ఎప్పుడూ ప్రేమను, సోదరభావాన్ని, సత్యమార్గాన్ని మాత్రమే బోధిస్తుందని, కానీ యూపీ సీఎం యోగి మాత్రం ఆ సత్యమార్గంలో నడవడం లేదని ఆరోపించారు. అంతేకాదు సీఎం యోగి స్వస్థలమైన గోరఖ్పూర్ను టార్గెట్ చేస్తూ అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ జిహాద్ గురించి మాట్లాడేవారు మొదట
గోరఖ్పూర్లో అత్యధిక సంఖ్యలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎవరి పేరు మీద జరిగాయో రికార్డులు తనిఖీ చేయాలంటూ భూ కుంభకోణం, అధికార దుర్వినియోగం జరిగిందని పరోక్షంగా ఆరోపిస్తూ వేలెత్తి చూపారు. నిజానికి అఖిలేష్ యాదవ్ నోటి నుంచి సనాతన ధర్మం అన్న మాటే చాలా రేర్ గా వస్తుంది. గతంలో సనాతన ధర్మం అన్న మాటను బీజేపీని, యోగిని విమర్శించడానికి మాత్రమే వాడేవారాయన. కానీ ఇటీవల హిందువుల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఉన్న అతి పెద్ద బలం హిందూ ఓట్ల కేంద్రీకరణ. యోగి ఆదిత్యనాథ్ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి పదాలను ఉపయోగించినప్పుడు సమాజ్వాదీ పార్టీ ముస్లింల పక్షాన నిలబడి ఆ వ్యాఖ్యలను ఖండిస్తే అది వెంటనే హిందూ వర్సెస్ ముస్లిం వివాదంగా మారి బీజేపీకి లాభిస్తుంది. ఈ ఉచ్చులో పడకుండా ఉండేందుకే అఖిలేష్ యాదవ్ ముస్లింల గురించి మాట్లాడకుండా నేరుగా సనాతన ధర్మం గురించి మాట్లాడినట్టు కనిపిస్తోంది. సనాతన ధర్మం అంటే ప్రేమ, సోదరభావం. యోగికి ఆ ప్రేమే తెలియదు అని అనడం ద్వారా బీజేపీ హిందుత్వ కంటే తన సనాతన ధర్మమే అసలైంది, ఉదారమైంది అని హిందూ ఓటర్లకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల సమాజ్వాదీ పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు మేము యాదవులం, హిందువులం కాదు అంటూ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు యూపీలో పెద్ద దుమారం రేపాయి. ఇది యాదవ సామాజిక వర్గంలోనే ఉన్న పక్కా సనాతన కృష్ణ భక్తులకు ఆగ్రహం తెప్పించింది. యాదవుల ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు తమ పార్టీ హిందూ వ్యతిరేకి కాదు అని నిరూపించుకోవడానికి అఖిలేష్ స్వయంగా రంగంలోకి దిగారు. తాము కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తామని చెప్పడం పార్టీ ఇమేజ్ని కాపాడుకోవడానికి అత్యంత అవసరంగా మారింది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేవలం ముస్లిం యాదవ్ సమీకరణాలతోనే అధికారం దక్కదని అఖిలేష్ కు స్పష్టంగా తెలుసు. ఆయన ప్రతిపాదించిన పిచ్చిడా ఫార్ములా అంటే వెనుకబడిన దళిత, అల్పసంఖ్యాక ఫార్ములా సక్సెస్ కావాలంటే మెజారిటీ హిందూ ఓటర్లలోని ఓబీసీ, దళిత వర్గాలు తమ వైపు రావాలి. యోగి ఆదిత్యనాథ్ లాంటి కట్టర్ హిందుత్వ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఢీకొట్టాలంటే తాము కూడా హిందూ సంస్కృతిని, శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులను గౌరవిస్తామని చూపించుకోవాలి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రయాగ్రాజ్ మాఘమేళా వివాదంలో శంకరాచార్యులకు జరిగిన అవమానంపై అఖిలేష్ సనాతనుల పక్షాన నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ను నేరుగా గోరఖ్పూర్ ల్యాండ్ రికార్డుల విషయంలో టార్గెట్ చేయడం ద్వారా అఖిలేష్ ఒకే దెబ్బకు 2 పిట్టలనే వ్యూహాన్ని అమలు చేశారు. యోగి అవినీతి రహిత ఇమేజ్ ని దెబ్బతీయడం ఒకటైతే, ల్యాండ్ అంశంపై యోగిని డిఫెన్స్ లో పడేసి ఢిల్లీలోని బీజేపీ పెద్దల వద్ద యోగి గ్రాఫ్ను తగ్గించే పొలిటికల్ మైండ్ గేమ్ కు కూడా ఇది తెరతీసినట్టు కనిపిస్తోంది. మరి ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా? అఖిలేష్ యాదవ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడం అనేది ఒక డిఫెన్సివ్ స్ట్రాటజీ మాత్రమే. యోగి ఆదిత్యనాథ్ విసిరే పక్కా హిందుత్వ బౌన్సర్లకు క్లీన్ బౌల్డ్ అవ్వకుండా సనాతన ధర్మం అంటే ప్రేమ అని డిఫెన్స్ షాట్ ఆడి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకునేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల యూపీలో బీజేపీకి వచ్చే ఏకపక్ష రాజకీయ మైలేజ్ ని కొంతవరకు తగ్గించవచ్చు అనేది ఎస్పీ వ్యూహం. కానీ అది జరగడం అసాధ్యం. ఎందుకంటే ఎవరి నిజమైన హిందూవాదులో యూపీ ప్రజలకు చాలా బాగా తెలుసు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడికి మందిరం నిర్మిస్తే అఖిలేష్ ఇప్పటి వరకు దర్శించుకునే లేదు. పైగా దర్గాల సందర్శనలు మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. యూపీ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు అనేది బీజేపీ నేతల కౌంటర్. ఏది ఏమైనా ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికలు హిందుత్వాంశాల చుట్టి తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.